First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. నమస్తే అమ్మా. చెప్పమ్మా. సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది చాలా జోరుగా. శివరాత్రికి శివ శివ అని పోతుంది అనుకుంటాం కానీ అంతేం చలి అదేం లేదు కదా అమ్మా, ముందుగానే ఉరికొచ్చేసింది. బాగా ఉరికొచ్చింది ఈసారి, ఎండలు ఎక్కువట. ఎస్, ఆరెంజ్ జోన్ అనేదో అంటున్నారు. అవునమ్మా, అదొక భయంగా కూడా ఉన్నది. సో అది మనల్ని అంటకుండా ఉండాలంటే సమ్మర్ లో మనం ఏం చేయాలి? సమ్మర్ టిప్స్, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. మొట్టమొదటిగా మనం ఏంటంటే సమ్మర్ లో ఫస్ట్ చంటి బిడ్డల గురించి ఆలోచిద్దాం. అమ్మా, చంటి బిడ్డలు అంటే కాస్త అన్నప్రాసన అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టేవాడు చిట్టుడుకుడు నీళ్ళు అని ఉంటాయి. అన్నము కుక్కర్లలో పెట్టకుండా చక్కగా అన్నం గిన్నెలో పెట్టి, అది చక్కగా ఇత్తడి గిన్నెలు అయితే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ఒకప్పుడు అన్ని ఇత్తడి గిన్నెలే మా ఇళ్లలో అంతా ఇత్తడి గిన్నెలే, కానీ ఇప్పుడు మన కుక్కర్లు వచ్చి హిండాలియం గిన్నెలు వాటితో వండుతున్నారు. అది పెట్టకపోతేనే మంచిది. ఓకే, సాధ్యమైనంత వరకు కనీసం పిల్లల వరకన్నా. అన్నం ఉడికేటప్పుడు ఏంటంటే మనం అత్తేసరి పెడతాం. అత్తేసరి అంటే ఇలాగా, అత్తేసరి కంటే ఇంకా నీళ్ళు ఎక్కువ పోయాలి. చిట్టెడుకుడు అనగానే అన్నం ఉడుకుతూ ఉంటుంది ఇలా కళ్ళ పెళ్ళ. అది చూడండి ఫస్ట్, అన్నం ఉడకడం ఎలా ఉడుకుతుంది అనే విషయాన్ని. కాసేపు ఒక 5 నిమిషాలు అన్నం దగ్గర ఉండండి చాలు, ఏం చేయక్కర్లా. ఆ ఉడుకుతూ ఉన్నప్పుడు నీళ్లు అంటే వెంటనే కాదు, స్టవ్ మీదనే పెట్టాలంటున్నారు మీరు, రైస్ కుక్కర్ లో పెట్టద్దు. ఆ అన్నం ఉడికేటప్పుడు కనుక కుక్కర్లో చూడలేంగా, అందుకని మామూలు గిన్నెలో కనుక బియ్యం పెట్టి ఉడకబెడుతున్నప్పుడు ఆ నీళ్ళని తీయండి గరిటెతోటి. తీసి ఒక గ్లాసులో పోసి అట్టు పెట్టుకోండి. కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి ఇవ్వండి. అందులో ఏం మిక్స్ చేయకూడదు. ఒట్టిగా ఇచ్చిన కనుక ఇప్పుడు పిల్లలకు ఉప్పు వేయకుండానే పడుతున్నారు కదా, ఇప్పుడే ఉప్పు వేయకూడదు అని. మేమైతే ఉప్పు వేసేవాళ్ళం. ఒక చిటికెడు ఉప్పు తీసి దానిలో వేసి పించ్ ఆఫ్ సాల్ట్ అని ఇలా వేసి దానిలో ఒక్క పిసరంత చక్కెర ఇలా కలిపేవాళ్ళం. ఎందుకనంటే అవి రెండూ కలిపితే కనుక వాళ్ళకి డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అని. ఓకే, అది మంచిది. ఒకటి మీకు కుదరలేదు, మేము చెయ్యలేము అంటే కనుక వేడి నీళ్లు తీసుకుని దానిలో ఖర్జూరం కాయలు ఉంటాయి, శుభ్రంగా కడిగి పెట్టేసి. ఎండు ఖర్జూరం వాటిని ఇట్లా ముక్కలాగా చేసి దాన్ని వేయండి. అవి నానతాయి. ఆ నాననివి తీసేసి ఆ నీళ్లు పిల్లలకి పట్టండి. దీంతో వేడి చేస్తుందా చలవమ్మ? ఒంటికి శక్తి ఇస్తుంది. ఓకే, వేడి చలవ పక్కన పెట్టు, శక్తి వస్తుంది. దాంతో పాటు మధ్యాహ్నం పూట వడదెబ్బ తగలదు. ఓకే, వడదెబ్బ తగలకుండా ఉండడానికి. మూడవది, కందిపప్పు కూడా మీరు కుక్కర్లో పెట్టకుండా విడిగా ఉడకబెడితే కంది కట్టు వస్తుంది. కట్టు అంటే పై నీళ్లు, ఆ నీళ్లతోటే చారు పెట్టుకోవచ్చు. ఆ నీళ్ళే మనం తాగొచ్చు. ఆ నీళ్ళల్లో చిటికెడు ఉప్పు వేసేసి మీరు పిల్లలకి ఏదైతే ఉగ్గులాగా చేస్తారు కదా, ఆ ఉగ్గులో ఇది పోసి చక్కగా కలిపి పిల్లలకి పెట్టచ్చు. ఇంకా లేదంటే దాన్నే కొంచెం స్పూన్తో తాగించవచ్చు. ఓకే, చాలా మంచి ప్రోటీన్ పిల్లలకి. ఎండాకాలం ఒంటికి హాయిగా ఉంటుంది. ఎందుకంటే శరీరంలో వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. అందుకని సాధ్యమైనంత వరకు ద్రవ పదార్థం పిల్లలకి దాకా పెట్టడానికి. ఇవి చంటి బిడ్డలకి. కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లల వరకు ఇట్లా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే 6 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల పిల్లలు కనుక అయినట్టయితే రాగి జావ మంచిది. ఓకే, మీరు ఉట్టి రాగులు శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి కడిగేసేసి ఆరబోయే సన్న మొలకొస్తుంది. ఆ మొలకొచ్చిన తర్వాత అంటే నీడలో పెట్టేసి నీడలో ఆరబోయండి. ఆరిపోగానే చక్కగా మరబట్టించుకోండి. ఓకే, అది మీరు పొద్దున్నే ఉడకబెట్టేసి పిల్లలకి వీలైతే పాలు పోసి ఇవ్వండి, లేదా మజ్జిగ పోసి ఇవ్వచ్చు. కొంతమంది రాగి జావని రాత్రి గంజిలో లేదంటే గంజి నీళ్ళలో నానబెట్టి అట్లా చేసేవారు కదమ్మా ఇదివరకు. ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు ఇంకా దానికి సిస్టమ్ కూడా వచ్చింది. అదేంటి అని అంటే గంజిని ఇప్పుడు ప్రోబయాటిక్స్ అని చేస్తున్నారు. అంటే మనకి లోపల బ్యాక్టీరియా తయారయ్యే బ్యాక్టీరియా మనం చంపేస్తున్నాం. దానికి కాకుండా ఉండడానికి గంజినే ఉపయోగిస్తున్నారు. ఎలాగంటే అన్నం ఉడికేటప్పుడు మనం గంజిని ఒక మట్టి పాత్రలోకి తీసి పెట్టుకొని దాని తర్వాత మనము గంజి కోసం ఒక ఉప్పు లాంటిది తయారు చేసుకుంటారు. ఆ ఉప్పు తయారు చేయడానికి 8 days పడుతుంది. ఇంట్లోనే ఉప్పు తయారు చేసి. ఉప్పు అంటే మామూలు ఉప్పు అని కాదు. మనం ఏంటంటే ఉంచిన గంజి ఉంటుంది కదా, ఈ గంజిని ఏం చేస్తారు, చల్లారంగానే ఒక గాజు సీసాలు తీసుకోవాలి. గాజు సీసాలు ఒక గ్లాస్ ఉంది అనుకో, గంజి గ్లాస్ ఉంటే సగం గ్లాసు ఉప్పు పోయాలి, మామూలు ఉప్పు. ఓకే, రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు పోసేసిన తర్వాత
అప్పుడు 8 రోజులు ఉంచాలి దాన్ని, అట్లనే అట్లానే ఉంచాలి, కదిలించకుండా. ఏవి పాడవదు, ఓకే. Room కుళ్ళిపోదు, temperature ఏమో? ఏమవ్వదు. మామూలుగానే మూత పెట్టేసి ఉంచాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఊరికే చెక్క స్పూన్ పెట్టాలి, స్టీల్ది పెట్టకు. ఓ ఓకే. కలిపేసిన తర్వాత ఉప్పు తయారవుతుంది. 8 రోజులు అయ్యేసరికి చక్కగా కరిగిపోతుంది కదా, బాగుంటుంది అది. దాన్ని మీరు అన్నిట్లో ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రోబయాటిక్ మందు, ఓ మామూలుగా మనం అన్ని వంటల్లో ఉపయోగించుకోవచ్చు. వేసుకోవచ్చు. గంజి తీస్తాం కదా, అయితే గంజి వంచేసిన తర్వాత ఏం చేయాలి, చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు గంజిని ఇవి 2 స్పూన్లు వేసి గంజి తోడు పెట్టుకోవాలి. గంజి తోడు పెట్టుకోవడానికి 8 hours పడుతుంది ఆ ఫర్మెంటేషన్. ఆ ఫర్మెంటేషన్ గంజి ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓ ఇది తెలీదా? అది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఓకే. ఒకటి అది గట్టిగా ఉంటుందా? ఏ ఉండదు, నీళ్ళే. వాటర్ తోడు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఫర్మెంటేషన్ అని అర్థం. అది మనం దానికని పెరుగు చెప్తున్నా. తోడు పెట్టుకున్నట్టు. అది అర్రే ఇది బాగుందమ్మా. ఎప్పటికి ఇంకా కష్టమైన పని. ఒకసారి కష్టమైన ఒక రోజు పని కదమ్మా, తర్వాత అంతా మనకి నీకు ఒక రోజు ఇదేమో ఉప్పు, అదే ఇదేమో రోజు తయారు చేసుకోవచ్చు. పెరుగు రోజు అన్నం తోడేసుకున్నట్టే. వండినప్పుడల్లా గంజిని గంజి తీసుకోవడం, రోజు తాగేసేయడమే. ఉమ్. 8 గంటలు అయిపోగానే వాళ్ళ పొద్దున వండింది రాత్రి కల్లా అయిపోతే ఇంకా నీ ఇష్టం. రాత్రి తాగొచ్చు, పొద్దున్న తాగొచ్చు, మధ్యాహ్నం తాగొచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు. అదేలేండి. పిల్లలకు కూడా పోయొచ్చు. దాంతో పాటు ఆ తీసిపెట్టిన గంజితోటి మనం ఏమేం పనులు చేయొచ్చు అంటే, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, బీన్స్ ముక్కలు ఇవన్నీ సన్నగా తరుక్కొని దానిలో వేసేసి, ఈ గంజిలో వేసేసి చక్కగా మూత పెట్టేసి హాయిగా అవి ఫర్మెంట్ అయితే 8 hours అవి తినచ్చు. ఓకే. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మీరు అడిగారే రాగి కూడా దీంతో చేయొచ్చు. రాగి రాత్రిపూట ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకుని గంజి ఉప్పు తయారు చేసి పెట్టాం కదా, అది అందులో వేయాలి. దాంతోపాటు పాలు ఉంటాయి. పాలంటే మన మామూలు పాలు, ప్యాకెట్ పాలు కాదు, కొబ్బరి పాలు, బాదం పాలు తయారు చేసుకోవాలి. అలాంటివి అందులో పోసి కలిపేసేసి నైట్ పెట్టేసి పక్క రోజు తాగితే ఉంటది సూపర్. ఇంకా చక్కెరలు గిక్కర్లు ఏమి కావాలనుకుంటే మీరు తేనె ఉప్పుగా ఉండదు అమ్మలు, కొంచెం తర్వాత ఉండదు. ఎక్కువ పోయకూడదు, స్పూన్ తో కొంచెం తోడేసినట్టు అంతే. ఓకే. దానిలో మీరు తేనె వేసుకోవచ్చు, చక్కగా తేనె కలుపుకొని తాగు. కానీ ఎన్ని తెలుసా ఈ ఒక్క వీడియోలోనే, సమ్మర్ లో ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. అండ్ మెయిన్ గా ఏ రోగానికైనా ఆఖరికి మనశ్శాంతికైనా గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఆ గట్ హెల్త్, ఇంటెస్టైన్, గట్ క్లీన్ గా అవి రెండింటి కోసమే ఇప్పుడు నేను చెప్పినవన్నీ. అదే మీరు ఉట్టి గంజి తాగండి, రాత్రిపూట అన్నం ఉంటుంది కదా శుభ్రంగా. నేను చేసిన వీడియో ఫస్ట్ లో నేను జయక్క చేసాం, ఇది సద్దన్నం తినాలి అని. అందరు అప్పుడు మమ్మల్ని నిజమా అన్నారు. అయ్యో ఇప్పుడు అసలు అదే పెద్దది అమెరికా యూనివర్సిటీ చెప్పింది అనగానే అందరూ టాయ్ అంటున్నారు. అదే కదా, మేము ఇద్దరు ఎన్నిసార్లు అనుకునేవాళ్ళం, చూసారా అమ్మ మనం చేసిన తర్వాత దీనికి ఇంత విలువ వచ్చింది అని. మేము చెప్తే ఎవరు టట్ అనేవారు. ఇప్పుడు తినట్లా అందరూ. కాబట్టి అది బెస్ట్. అందుకే పెద్దల మాట పెరుగన్నం మూట అని చెప్పేది ఊరికే చెప్పలా. చక్కగా రాత్రిపూట అన్నం కొంచెం ఉంటుంది, మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, హాయిగా దాన్ని మంచిగా పాలు పోసేసి ఒక తోడేసేయండి, పెరుగు తోడేసి పక్కన పెట్టుకోండి. పొద్దున్నే పెట్టండి, మీరు తినండి, మీ పిల్లలకు పెట్టండి, ఎవరికైనా పెట్టండి. దానివల్ల విటమిన్ బి వస్తుంది, చల్లగా ఉంటుంది, ఏది పడితే అది తినాలని అనిపించదు. రైట్, బాగుంటుంది. మేము ఇప్పటికీ తింటాం, మా ఇంట్లో ఇప్పటికీ మేము పాలు తోడు పెడతాం. రైట్. అదే కీర్తి నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నలకి లోపలికి ఆహారం ఎలా తీసుకోవాలో ఇన్ని రకాలుగా ఉంటాయని చెప్తున్నాం. కావాలంటే కూడా మళ్ళీ మనం చేసుకోవచ్చు. కానీ కొంచెం వయసు పిల్లలు, ఒక 10 ఏళ్ల పిల్లల నుంచి మొదలైతే టైట్ బట్టలు వేసుకుంటున్నారమ్మా, విపరీతమైన టైట్. అది ఎక్కడి దాకా వేసుకుంటున్నారంటే పెద్దవాళ్ళు అయ్యేంత వరకు వేసుకుంటారు. ఎండాకాలంలో ముఖ్యంగా చెప్తున్నాను, ఎండాకాలంలో టైట్ బట్టలు వేసుకోవద్దు. శరీరాన్ని ఇట్లా గట్టిగా పెడితే, ఎందువల్ల అంటే నేనేమి ఆచారం చెప్పట్లేదు, లేకపోతే షోకు చెప్పట్లేదు, ఏం కాదు. శరీరంలో నుంచి బయటికి వచ్చే చెమట అదేది రాకుండా మీరు ఇట్లా గట్టి కట్టలు కట్టేస్తే రక్త ప్రసరణ ఎట్లా అవ్వాలి, టాక్సిన్స్ రిలీజ్ ఎట్లా అవ్వాలి? అవన్నీ అవ్వాలి అంటే పిల్లలైనా పెద్దలైనా కాస్త మనకి కావలసిన విధానంలో బట్టలు వేసుకోండి. కాస్త లూజ్ వేసుకోండి, తప్పేం లేదు, దానివల్ల కూడా అందంగా ఉంటారు. ఒకరిని అదే అనుకుంటా, ఈ సెలబ్రిటీస్ ఎవరైనా అందంగా కనపడడానికి లూజ్ బట్టలు వేసుకుని ఎవరైనా కనిపిస్తే బాగుండు, వాళ్ళని చూసన్నా వీళ్ళు నేర్చుకుంటారు అని. లేకపోతే వీళ్ళంతా టైట్ బట్టలు వేసుకోవడం,
వాళ్ళ ఇంట్లో అమ్మలు పెద్దవాళ్ళు వేసుకుంటే పిల్లలు కూడా అవే వేసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే కింద లోయర్ పార్ట్స్ అంతా ఇబ్బంది కలుగుతున్నాయి. అన్ని టైటే, టైట్ గా వేసుకునేవి ఏంటి లెగ్గిన్స్ అయినా కరెక్ట్, అవి టైట్, ఒళ్ళంతా అసలు దానికి తోడు స్కిన్ కలర్ లో ఉండే వేసుకుంటే అసలు వేసుకోలేదేమో వాళ్ళు అనిపిస్తుంది. అలా తయారవుతున్నారు పిల్లలు కూడా. భయం వేస్తుంది మాకు ఏమైనా అడగడానికి కూడా, ఏంట్రా భగవంతుడా వీళ్ళు ఇట్లా. అది వాళ్ళకే నష్టం. అనారోగ్యం కాకుండా ఉండాలి అని అంటే చక్కగా కాటన్ వేసుకోండి, కాటన్ వేసుకోండి, ఎక్కువగా కాటన్. నేనే లూజ్ వేసుకుంటే ఏదో పాత చీరలు కట్టుకొని తిరగండి అలాంటివి ఏం చెప్పను. వేసుకోండి, స్టైల్గా ఉండేవే బాగుంటాయి. చక్కటి కాటన్ చీరలు కట్టుకోండి, ఏమవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. లూజ్గా ఉండే వేసుకోండి. పెద్దవాళ్ళు ఎక్కడికైనా తప్పనిసరిగా పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే పట్టు చీరలు కట్టుకుని వెళ్తారు. ఇంటికి రాగానే మళ్ళీ కాటన్ చీరలుగా కట్టేది, వాళ్ళ వరకు వదిలేసేయండి. మీరు మీ టైట్ వస్త్రాలు వదిలేసేయండి ఎండాకాలం వరకన్నా కనీసం. అప్పుడు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నైటీలకు వచ్చినట్టు. అంతే కదా, తప్పేం లేదమ్మా. నేను వాళ్ళని కూడా ఏమన్నాను. రిలాక్సేషన్, బాడీ రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు, వేసుకోక తప్పదు వాళ్ళకైనా. దానికేమని ఎవరి వస్త్రధారణ వాళ్ళదే. కానీ ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అంతకు మించింది ఏం లేదు. ఐఎమ్ నాట్ అగెయినెస్ట్ ఫర్ ఇట్లాంటి పిల్లల డ్రెస్సుల గురించి నేనేమన్నాను. కానీ కొంచెం బాగుండాలి, పిల్లలు చూడంగానే ముచ్చటగా ఉండాలి. మాకు ఎప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా కీర్తి, మీరు మమ్మల్ని తిట్టుకుంటారేమో కానీ, పిల్లలు ఆడపిల్లలు ఎలా కనపడాలంటే చక్కగా చేతికి 2 గాజులు వేసుకుని బొట్టు పెట్టుకుని చక్కగా తల దూకొని బంగారు తల్లుల్లా కనపడాలని కోరిక పడతాం. మెళ్ళో చిన్న గొలుసు వేసుకొని. ఇప్పటికీ నా ఇంట్లో నా మనవరాళ్ళకి 24 గంటలు ఇదే చెప్తూనే ఉంటాం. ఇంకా కోడళ్ళు అయితే వేసుకుంటారు పాపం, కాదని తీసేయరు, అంతవరకు నయం. పిల్లలకి చెప్తున్నాం, మీలాంటి పిల్లలకు కూడా చెప్తుంటా నేను. తప్పకుండా మీరు చెప్పాలి, మేము వినాలి, చెప్తూనే ఉండాలి కూడా. అంతే, దారి తప్పుతుంటాం, మళ్ళీ మీరు తీసుకొస్తూ. అంతకంటే ఏం లేదు. ఇలా సమ్మర్ని చక్కగా జాగ్రత్తగా ఉండండి. ఎందులో ఈసారి సమ్మర్ ఎక్కువట, ఈ ఆరెంజ్ ఏదో చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే మనం ఇలాంటివన్నీ మొదటి నుంచి ఈ వీడియో నాకు 10 సార్లు వేస్తారు మా పిల్లలు కూడా. మీరు అలా తయారవ్వండి. ఎండాకాలం అయిపోగానే చక్కగా బ్యాక్ టు పెవిలియన్. అంతే 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 అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.